దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. దేవుడు మనల్ని ప్రేమించి సంవత్సరము అనే దయా కిరీటాన్ని ఆయన మనకి ధరింప చేసి ఉన్నాడు. ఆమేన్. ఏం ధరింప చేశాడు? నీ వయసు ఎంతో అన్ని కిరీటాలు నీ తల మీద ఉన్నాయని లెక్క పెట్టాలి. దేవుడు ఒక్కొక్క కిరీటం మీద ఒక కిరీటం, ఒక కిరీటం మీద ఒక కిరీటం. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. పిల్లరా, ఈ రోజున మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టామంటే కేవలం దేవుని దయ మాత్రమే. రైట్? ఎందుకు ఇచ్చినట్టు? విచ్ పర్పస్? దేవుడు ఒక కొత్త సంవత్సరాన్ని ఎందుకు ఇస్తున్నట్లు ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. చాలామంది ఆయుష్ విలువ తెలియదండి, ప్రాణం విలువ కూడా తెలియదండి. ఎంతసేపు లోక ఆశల మీద, లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు పెడుతుంటారు. అయితే బైబిల్ అంటుంది, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి. ఎక్కడుంటాయి? ఎక్కడుందన్నమాట? సామెతల గ్రంథం తీసి చదువుతారా? త్వరగా ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 3 సమయం, ఆయుష్, ఈ రెండు మనకి చాలా విలువైనవి. ఒకవేళ ఆరోగ్యం పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి సంపాదించవచ్చేమో, కానీ ఆయుష్ కానీ దేవుడిచ్చిన సమయాన్ని కానీ పోగొట్టుకుంటే అది మరలా మనం సంపాదించుకోలేం. కనుకనే ఆయుష్ ఉండగా, అవకాశం ఉండగా, సమయం ఉండగా, మరి పౌలు గారి మాటల్లో వినాలనుకుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం లేదా 5వ అధ్యాయం 15వ వాక్యంలో దైవజనుడు చెప్తున్న మాటలు గమనిస్తే, దినములు చెడ్డవి గనుక ఏమని చెప్తాడు? మీరు సమయాన్ని పోనివ్వక ఏం చేయాలట? ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన సమయం ఇది. 65:11 కీర్తనలో, 65వ కీర్తన 11 చరణంలో భక్తుడు అంటాడు, సంవత్సరమును ధరింప చేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటముని ధరింప చేసి ఉన్నావు. నీ జాడలు ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మన జాడలు కిరీటం వెంబడి కిరీటం ధరింప చేస్తున్నాడు కదా. సారం ఏమని వెదజల్లుతుంది? కొంతమంది ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్ని క్యాలెండర్లు మారుతున్నా జీవితంలో సువాసన మారదండి. ఆ ఇంట్లో కంపు మారదండి, ఆ ఇంట్లో దరిద్రత మారదండి, ఆ ఇంట్లో నెమ్మదికి మార్పు రాదండి. అసమాధానం, ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు అప్పులే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు అసమాధానమే. 1వ తారీఖు మాత్రం బిగబట్టుకుని ఉన్నట్టున్నారు, 2వ తారీఖు పొద్దుటే మొదలెట్టేశారండి గోల అంటారు పక్కనోళ్ళు. ప్రియులారా, ఇలాంటిది ఆశీర్వాదం కాదండి. కొన్ని మంచి మాటలు వాగ్దానంలోకి వెళ్ళి నేర్చుకుందాం. గమనించండి, దైవజనుడు అంటాడు, సమయమును పోనీయొద్దు. దేవునికి ఇచ్చిన సమయాన్ని, ఎందుకని దినాలు ఎలాంటి చెడ్డవి. ప్రియులారా, ఇప్పటికే లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ప్రభు చెప్పారు,
ఆయన వచ్చే ముందట జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళండి. ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చిందంటే తెలుసో తెలియదు మీకు. కొత్తది ఒకటి వచ్చి ఎవరిని నిద్రపోనివ్వట్లా. అందుకని అనవసరమైన వార్తలు ఊరికే చూడకండి. వచ్చేది రాకమానునా, పోయేది పోకమాను, మీకు ఎందుకు దిగులు? ఊరికే చూసేది అమ్మ బాబాయ్ అక్కడ దాకా వచ్చేసిందట, నువ్వు ఇలా ఆపుతావా? పిల్లరా ఆలోచించేద్దాం. తెగుళ్ళు ఇవన్నీ మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాయంటే ప్రభు త్వరగా రానై ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పని ఏంటంటే ఈ లోపల ఉన్న ఈ కొద్దిపాటి సమయం, దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరం, దేవుడిచ్చిన మరొక అవకాశం సద్వినియోగపరుచుకుందాము గాక. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక, ఏమంటే సమయాన్ని సరిగ్గా వాడుకునేవాడు ఎవరు? యవనస్తులారా, పిల్లలారా, బాగానే సమయాన్ని మీరు పోనివ్వక ఏం చేయాలి మీరు? రైట్. జ్ఞాని కన్నులు ఎక్కడ ఉన్నాయి? ప్రసంగి గ్రంథం 2:14. రైట్, అక్కడ రైట్. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14 వాక్యం చదవాలి. ఎక్కడున్నాయి అంటే మైండ్ ఓపెన్ అయి ఉన్నాయి. అర్థమవుతుందండి? జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయి? అందరు బైబిల్ గమనిస్తున్నారా? జ్ఞానికి కన్నులు తలలో కలవు. ఆమె అంటే దీన్ని ఏమంటారంటే దైవ జ్ఞానపు నేత్రాలు, జ్ఞానం కలిగిన నేత్రాలు అంటారు. స్తోత్ర. దేవుని ప్రజలారు కొన్ని మంచి మాటలు, ఇక ముందుకెళ్ళిపోదాం. దయా కిరీటాన్ని ధరింప చేశాడు, సమయాన్ని ఇస్తున్నాడు. మూడోది పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుతారా? 1వ అధ్యాయం 10వ వాక్యం. 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. సహోదరులారా, పేతురు గారు మనతో చెప్తున్నారు, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోనండి. ఆమె నిశ్చయం చేసుకోండి. ఏంటది? మీ పిలుపు. వై యు ఆర్ కాల్డ్ బై గాడ్, వై యు ఆర్ కాల్డ్ బై గాడ్. దేవుని చేత మీరు ఎందుకు పిలువబడ్డారో. మనందరం కూడా పిలవబడిన వాళ్ళని కనుక ఇక్కడ ఉన్నాం. పిలుపు లేని వాళ్ళు గుమ్మం బయట ఉంటారు, ఒకవేళ లోపలికి వచ్చి ఉండలేరు. ఇక్కడ వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తే, యారా రాత్రి తాగి వచ్చావు, వాళ్ళ గుళ్ళో రావచ్చు అంటారు, పో బయటికి అని బయటికి తోలేస్తుంది. రాత్రిగా చేయాల్సిన చేసి గుళ్ళుకి వచ్చి కూర్చుంటావా, పో బయటికే అని తన మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. దేవుని పిల్లలారా ఆలోచించా. పిలుపు, మనం అందరం కూడా దేవుని చేత పిలువబడ్డాం. రెండవది విచ్ పర్పస్, ఏ పని కొరకు, ఏ కార్యం నిమిత్తం దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు. నీ ఆయుష్ నీ జీవితాన్ని నిష్టానుసారంగా వాడుకునేదానికి కాదండి. ప్రతి వస్తువుని దేవుడు దాని పని కొరకే నిర్ణయించాడు, దాని పని కొరకు ఆయన ఏర్పాటు చేశాడండి. మరి నీ పనేంటి? మంటి ఘట్టంలో మహిమను నింపుకోవాలి. ఆమె ఈ మంటి ఘట్టము దేవదూతలు చేయనటువంటి ఆరాధన చేయాల. విన్నారా? దేవదూతలకు ఒకటే పాట అండి. దేవదూతలకు ఎప్పుడు ఒకటే ప్యాటర్న్. ఇక మనమైతే ఎన్ని ప్యాటర్న్స్, ఒక్కో సంఘానికి ఒక్కో ప్యాటర్న్. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? దేవుని నామ మహిమ కొరకే. స్తోత్ర. హల్లెలూయా. మంచిది. ఆయుష్ ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. మూడోది పిలిచాడు, నేను ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్క తలాంతి ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి,
ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాన్ని పెట్టి దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దీనిని ఆరంభంలో మీరు నిశ్చయము చేసుకుంటూ మరెక్కువగా జాగ్రత్త పడుదురుగాక. 2025 సంవత్సరం మనల్ని మనం జాగ్రత్త చేసుకునే సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ప్రభు త్వరగా రాబోతున్నాడు గనుక. దేవుని పిల్లలారా, వాగ్దానంలోకి వెళ్ళిపోదాం. మనకి ఈ సంవత్సరం సంఘ వాగ్దానం ఏంటంటే 43వ అధ్యాయం 19వ వాక్యం యెషయా గ్రంథం. 43వ అధ్యాయం 19వ వాక్యం యెషయా గ్రంథం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఎప్పుడు? ఈ సంవత్సర ప్రారంభంలో అది ఏమవుతుంది? జీవాన్ని పోసుకోబోతుంది. అది ఇప్పుడే మొలుస్తుంది. మీరు దాన్ని ఆలోచిస్తలేదా? నేను ఎవరిని? ఈ మాట చెప్తున్నవాడు ఎవరు? అరణ్యంలో త్రోవ కలుగజేసేవాడు, ఎడారిలో నదులను పారజేసేవాడు. ఆమేన్. ఎడారుల్లో నదులను పారజేసే దేవుడండి ఆయన. అంటారు, నేను నీ కొరకు ఒక నూతన క్రియ, ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. ఆమేన్. ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. నూతన క్రియని ప్రారంభిస్తున్న సంవత్సరం ఈ సంవత్సరం అండి. నా మాట ఏనండి, నా ప్రభు మీద విశ్వాసాన్ని పెంచుకోండి. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆగిపోయిన కార్యాలే కావచ్చు. విన్నారా? మీ విశ్వాసాన్ని బలపడటానికి చెప్తున్నానండి. అది ఏదైనా కానీ గత సంవత్సరంలో ఏది కాలేదని కృంగిపోయి ఈ సంవత్సర ప్రారంభంలో ఆశతో ఇక్కడికి వచ్చి ఈ మాట్లాడుతున్నావో, నా దేవుడు ఎవరో తెలుసా? ఉన్నవి లేనట్లుగా చేసేస్తాడు. ఆమేన్. లేనివి ఉన్నట్లుగా నీ ఇంట్లో ప్రారంభిస్తాడు. ఈరోజు నీ ఇంట్లో ఏది లేదో వేదన పడకు. విశ్వసించండి, విశ్వాసతో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. నా దేవుడు ఎవరో తెలుసా? అరణ్యంలో త్రోవలు కలుగజేసేవాడు, ఎడారిలో సెలయేరులు మాత్రం కాదు, నదులను ప్రవహింపచేసే దేవుడు. చెప్తున్నాడు, నేను ఒక నూతన క్రియ ప్రారంభిస్తున్నా. మీకు తెలుసో తెలీదో, అటు ఆంధ్రాలో నల్లమల్ల అడవులు ఉన్నాయి. నల్లమల్ల అడవులు ఇటు తెలంగాణకి ఆంధ్రాకి బోర్డర్. అది ఇంచుమించుగా ఒక 5-6 జిల్లాల్లో వ్యాపించి ఉందండి. ఆ గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళాలంటే ఆ నల్లమల్ల అడవులోంచి రూట్ అండి. ఆయా సమయాల్లో వెళ్తున్నప్పుడు బస్సుకి కానీ లారీ కానీ సింగిల్ రూటే, ఆ రూట్లోనే అన్నీ పోవాలి. ఏదైనా ఎదురొస్తే మళ్ళీ వెనక్కి పోయి దాన్ని తిప్పలు పడి వాళ్ళు వెళ్ళాలి. ఓ దగ్గర హోటల్ దగ్గర అడిగితే, ఏమండి ప్రపంచం అంతా హైవేలు వేస్తున్నారు, ఈ నల్లమల్ల అడవులే ఏరేంటంటే, ఇక్కడ ఏరండి, ఇక్కడ ఇదే గొప్ప అంటారు వాళ్ళు. ఇక్కడికి ఇదే గొప్ప అట. ఎందుకనంటే ఇక్కడ నక్సలిజం ఉంది, క్రూర మృగాలు ఉన్నాయి. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది కనుక ఇది అంత తేలికేం కాదండి. ఒకవేళ వేసిన ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంటారు. ఎందుకని? కొండలు తొలచాలి, మానులు తొలగించాలా. ఇవన్నీ ప్లెయిన్ రోడ్డు కాదు, అడ్డదిడ్డాలుగా ఉంటుంది అరణ్యం. అడ్డదిడ్డాలుగా ఉంటుంది అరణ్యం. ఎత్తును సరిచేయటానికి లేదు, పల్లాన్ని పోడ్చటానికి లేదు. ఇది మనుషులు అయితే వేయలేరండి, ఉన్న కాడికి వేసుకుంటూ పోయారు. ఇదే మాకు గొప్ప అండి, ఇది చాలంటారు వాళ్ళు. ప్రియులారా, మనుషులు రోడ్లు వేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏది? అరణ్యంలో. నా దేవుడు ఎవరో తెలుసా? అరణ్య రోదనని నాట్యంగా మార్చే దేవుడు. ప్రియులారా, అరణ్యంలో త్రోవలు కలుగజేస్తాడు. మనోలేసే రోడ్డులాగా ఉండవు, కిందకి మీదకి ఎగిరెగిరి దూకుతేటట్టుగా ఉండవు, ప్లెయిన్గా వేస్తాడు. ఆమె రైట్. పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆయన నూతన క్రియ చేయుచున్నాడు. ఎలాంటి క్రియలు చేస్తాడు? నూతన క్రియ అంటేనే పాతవి కావు అని, ఇంతకుముందు చూసినవి కాదని. కొత్త బట్టలు, నూతన వస్త్రాలు అంటే ఏంటండి? ఇంతకుముందు కుట్టించుకునేవి కావు, ఇంతకుముందు వేసుకున్నవి ఫ్రెష్. క్రొత్తది అంటే అర్థం ఏంటండి? ఇంతకుముందు ఉన్నది కాదనే. విన్నారా? ఇంతకుముందు ఉన్నవి కావు, ఇంతకుముందు చూసినవి కావు, ఇంతకుముందు నువ్వు కళ్ళారా అనుభవించినవి కావు, ఇంతకుముందు నువ్వు గమనించిన కార్యాలు ఏవి నీ ఇంట్లో ఇప్పుడు జరగవు.
అడుగు వాటికంటే, చెప్పాలా, ఊహించు వాటికంటే ఆమె అవినూతన క్రియలు. నీ సామర్థ్యానికి మించి, నీ ఆలోచనకి మించి నా దేవుడి సంవత్సరంలో క్రియలు జరిగించునుగాక, కార్యములు చెయ్యునుగాక. సామర్థ్యానికి మించిన కార్యాలు నా దేవుడి నీ ఇంట్లో చెయ్యునుగాక. ఆమేన్. ఎవరికి ఏం చేస్తే, 3 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను, బాగా గమనించాలి. కొన్ని మాటలు చూద్దామా? యోబు గ్రంథం 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. అండర్లైన్. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. చాలండి. సర్వశక్తుడు చేయు కార్యాలను నేను, ఆమె ఎవరి క్రియలు ఇవి? సర్వశక్తుడు చేసే క్రియలు నేను దాచిపెట్టలేను అంటాడు. మీకు ఉపదేశం చేస్తున్నా. దైవ జనాంగమా, యోబు గారి మాటలేనండి. దేవుని హస్తాన్ని గూర్చి ఆమె కార్యం చేసేది ఎవరండి? సర్వశక్తుడు. ఎంత గొప్పవాడు! ఇదేంతో చేస్తాడట? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశం చేస్తా. ఏనండి, ఎవరి హస్తం అది? మనుషుల హస్తాలు నమ్ముకుంటే అవమానాలు పాలవుతాం. మనుషుల హస్తాల మీద మనసు పెట్టుకుంటే దెబ్బతింటాం. నా మాట ఏనండి, దేవుని హస్తమును గూర్చి మీకు ఉపదేశము చేసేదను. నా దేవుని కార్యములు గూర్చి, సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను. ఆమె ఎవరి క్రియలు ఇవి? సర్వశక్తుడు చేసే క్రియలు నేను దాచిపెట్టలేను. 27వ అధ్యాయం ఇదే యోబు గ్రంథం, 42వ అధ్యాయం చివరి అధ్యాయం 2వ వాక్యం. ఎట్టారా? శోధన కాలమై దేవుడు కరుణించిన తరువాత పోగొట్టుకున్నవన్నీ మరలా సంపాదించుకుంటున్న తరుణంలో యోబు గారు పలుకుతున్న మాటలు గమనించాలి. నీవు ఆమె ఆయన ఎలాంటి క్రియలు చేస్తాడు చెప్పాలా? సమస్తం. ఆయన చేయలేదంటూ ఏముండదు. అర్థమవుతుందా? మన దేవుడు అంత గొప్పోడు. ఇది కాదు అని నువ్వు అనుకోకూడదు. ఇది అవదేమో అని అనుమానం వస్తాడు. ఎట్నారా? అవిశ్వాసాన్ని చోటిపోతున్న మాటేనండి. ఈ సంవత్సర ప్రారంభంలో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నా నా మాటేనండి. అవదేమో, నథింగ్. ఎందుకు అవ్వదు? ఎందుకు కాదు? నీవు నమ్ముకున్న దేవుడు సమస్త క్రియలను చేయగలిగిన వాడు, సమస్తాన్ని బాగుగా చేయగలడు. ఎక్కడుంది మాట? మార్కు సువార్త ఇది ఇక్కడే పెట్టుకోండి. 7:37 రైట్. 7:37 మార్కు సువార్త. ఆమె చాలమ్మా. యేసు ప్రభువును గూర్చి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఒక పని మాత్రం చేసేవాడు కాదు, ఒక కోణంలో బాగు చేసేవాడే కాదు. జనం చెప్తున్నారు సాక్ష్యం. ఈయన సమస్తాన్ని, ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, సమస్తాన్ని బాగుగా చేసినవాడు. మళ్ళా వద్దాం. 42:2 యోబు పుస్తకం. నీవు సమస్త క్రియలను చేయవాడనియు, ఆమేన్. ఉద్దేశాలు దేవుని ఉద్దేశం నువ్వు కనిపెట్టగలిగితే ఈ సంవత్సరం
దేవుని ఉద్దేశం కొరకు నువ్వు అప్పగించుకోగలిగితే ఉద్దేశం అసలు మీకు అసలు పాయింట్ చెప్తా వినండి. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏది ఆశించకండి. నీ లైఫ్ స్టైల్ లేదా నీ ఫ్యూచర్ లేదా దేవుని చిత్తం ఇట్లాగే ఉండాలని ఏది ఆశ పెట్టుకోవద్దు. అట్లా ఏది ఉండదు. జీవిత సత్యం ఏంటో తెలుసా? మనం అనుకున్నది ఏది అనుకున్నట్టు అవ్వదు. అవునా కాదు? ఏమండి, నువ్వు చదవాలనుకున్న చదువు అవ్వదు. ఏది నువ్వు చదువుకున్నాలనుకున్న చదువు వేరేదో చదవాల్సి వస్తుంది. వింటున్నారా? మనం ఏది ఆశించి ఏది కోరుకుని డిజైన్ చేయకూడదు ఫ్యూచర్ని. ఏది ఇరిమియా పుస్తకంలో ఆయన చెప్పినట్టుగా మంటి ముద్దలాగా ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఆమె ఆయన గిరగిర తిప్పి నీలో తన ఉద్దేశాన్ని రూపొందిస్తాడు. ఆమె అప్పగించుకున్న వారిలో చిత్తము జరిగించబడుతుంది. అప్పగించుకుంటేనే చిత్తము ప్రారంభించబడుతుంది. ఎట్లాగా? కుమ్మరవాణి చేతిలో మంటి ఉన్నట్లుగా మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోబు గారు చివరి దశలో అనగా దుర్దశలో నుంచి క్షేమస్థితిలోకి వెళ్ళిన తరువాత, కష్టకాలము కష్ట శ్రమలన్నీ దాటిపోయిన తరువాత మరలా పూర్వపు స్థితి అతనికి వస్తున్న తరుణంలో అతగాడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదని నాకు ఇప్పుడు తెలిసింది. స్తోత్రం. ఆయన ఎవరు? సమస్త క్రియలు. ఇదే యోబు పుస్తకంలో చాలా మంచి మాటలు ఉంటాయి. త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. యోబు పుస్తకం 10వ అధ్యాయం 10వ వాక్యం 9-10. ఎవడు తెలుసుకోలేనని ఏంటట? ఎవరు తెలుసుకోలేరు నీ పట్ల చేస్తున్న కార్యాలు. ఆమె నీ దగ్గర ఏం లేదే, మీ దగ్గర ఏం లేదు మాకు తెలుసుగా. ఎట్లా కట్టారు ఇల్లు, ఎట్లా కొన్నావు ఈ బైకు, ఎట్లా కొన్నావు ఈ కుటుంబం, ఎలా అయింది? అర్థమవుతుందండి? ఎట్లా సామర్థ్యానికి మించి నా మాటేనండి, ఎవడు తెలుసుకోలేడు. హౌ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అంటే దేవుని వలన సాధ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. ఎవడు తెలుసుకోలేనని మహత్తరైన కార్యాలు, స్తోత్రం, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తాడు. లెక్క పెట్టుకోండి, ఇక నుంచి లెక్క పెట్టలేనన్ని. రైట్. ఇవన్నీ చదువుతుంటే మనకు అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే ఆయన ఏదైనా నీ కొరకు చేయటానికి సిద్ధంగా ఉన్నా. విన్నారా? పోగొట్టుకుని మరలా ఇస్తాడండి. నష్టపోయిన దానికి మరలా రెట్టింపిస్తాడండి. ఆమె నువ్వు ఎక్కడెక్కడైతే కన్నీరు గార్చావో అన్నీ లెక్క పెట్టబడతాయి. ఇది గుర్తుపెట్టుకో. నూతన క్రియ నీ జీవితంలో ఆయన చేయటానికి ఇష్టపడుతున్న సంవత్సరం ఈ సంవత్సరం అంటే. అయితే నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తే నీకు ఆయన క్రియ ప్రారంభిస్తాడు. ఒకసారి మోషే గారు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించు, నా మాట చెప్పు, నేను వాళ్ళని విడిపిస్తాను, నడిపిస్తాను, నేను చెప్పిందల్లా వాళ్ళతో చెప్పు అంటే ఆయన అంటాడయ్యా, నేనా నత్తివాణ్ణి, నోటి మాంద్యం నాలుక మాంద్యం కలిగినోడిని, నా వల్ల కాదు బాబు. నువ్వు ఎవరిని ఏర్పరచుకోవాలనుకున్నావో వాళ్ళనే ఏర్పరచుకుని వాళ్ళని వాడుకో అంటాడు ఈ మోషే. చదువుతామా? నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఇంతకు ముందు అయినా నువ్వు మాట్లాడిన తర్వాత అయినా ఏ నేర్పరు కాను, మాట నేర్పరిని కాను, నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడిని చెప్పగా, మోషే, మానవులకి నోరిచ్చిన వాడెవడు? మగవాడిగా పుట్టించిన వాడెవరు? చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ ఎవరు?
నాకే చెప్తున్నావు నువ్వు? అసలు నేను పుట్టించినోనే నేను వాడుకుంటా అంటే నువ్వేంటి అడ్డం కొడతావు? ఇప్పుడు మన మాటకి కనెక్ట్ అవ్వండి. దేవుణ్ణి ఇంట్లో ఎందుకు కార్యం చేయట్లేదు తెలుసా? చిత్తానికి లోబడక. నా మాటేనండి, దేవా ఈ రోజు ఇక్కడ మీరు ప్రార్థన చేసుకో, నీకు చిత్తానికి వ్యతిరేకంగా నేను ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నీ చిత్తమే నాలో. ఆమె చెప్పరే, వద్దా ఇట్లాగే వెళ్తారు గుదిబండి వేసుకుని. ఈ సంవత్సరం కూడా నథింగ్ డూయింగ్. ఆ కట్లు తెంపబడాలి, కాడు మాను విరగొట్టబడాలి. నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సమస్త క్రియలు చేయగలవాడు. విన్నారా? కొన్ని మంచి మాటలు చెప్పాలి. అందుకే ఈ రోజున మీ ఎదుటి ప్రేరేపణ కలిగి నిలబడ్డా. నా దేవుని ప్రజలారా బాగా ఆలకించండి. నూతన క్రియ చేయాలంటే అప్పగించుకోవటం చాలా ప్రాముఖ్యమండి. మోషే అప్పగించుకోవట్లా, తన బలహీనతలు దేవుడు చెబుతున్నాడు. అసలు దేవుడు ఎన్నుకోవటమే గొప్ప పని. దేవుడు మోషేని సెలెక్ట్ చేయటమే గొప్ప కార్యం. మోషే ఆ ఏర్పాటు ఏంటో, ఆ పిలుపు ఏంటో అర్థం కాక, అయ్యా నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుగు మాంద్యం కలిగిన వాడిని, నా వల్ల కాదు బాబు. ఎవరిని చదువుతారా? 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం నీ నోటికి నేను తోడై ఉండి ఏమి పలకవలెనో, ఏమేమి పలకాలో. అంటే మీరు ఈ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ నోటికి దేవుడు తోడై ఉంటే నీ నోటితో చేసే ప్రతి పని సఫలమవునుగాక. ఆమె మరి ఏది పలుకుతున్నా, ఏ బిజినెస్ మాట్లాడుతున్నా, లేదు వ్యవహారం మాట్లాడుతున్నా, ఏ విషయం మాట్లాడుతున్నా, నీ నోటికి దేవుడు తోడై ఉంటే అది సఫలపరచబడుతుంది. అక్కడే కార్యం జరుగుతుంది. నా మాటేనండి, మీ మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ నోటి మాటలు చాలా జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకని? ఆ మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. ఆమె అందుకని అవిశ్వాస మాటలు కానీ, ఇక అవ్వదనే మాట రావద్దు. చేయలేనేమో, కట్టలేనేమో, ఇక మేము బయట అదే వద్దు. అందుకే ఆయన ప్రారంభిస్తూ చెప్తున్న మాట, ప్రారంభంలోనే ఆ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్ ఆగిపోవునుగాక. నీ నోటేమో రావాలా? విశ్వాసపు పలుకులే రావాలి, విశ్వాసాన్ని ప్రకటించే తీర్మానాలే రావాలి. వారికి ఖచ్చితంగా ఆయన క్రియ ప్రారంభిస్తాడని. మోషే అంటాడు, అయ్యా నేను నత్తోండి బాబు, నా వల్ల కాదు అంటూ ఏమంటాడు? 13వ వాక్యం. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాడినే పంపు. నేను నీతో చెప్పానంటరా, ఎవరిని పంపాలనుకుంటున్నాను చెప్పాను నీకు మోషే. నువ్వు రా, నేను నిన్ను పంపుతానంటే. మోషే చూడండి, నాకంటే పెద్దోడు ఎవరు? మర్యాద ప్రకారం ఇంట్లో పెద్దోడిని కదా, దేవుడు వాడుకోవాలా. మరి నన్ను అడుగుతాడు ఎందుకు? పైగా నేను నత్తోండి, మాటలు రావు నాకు, నా మాట ఎవడు వింటాడు? ఐగుప్తులు ఎవరన్నారయ్యా? ఏమో అదంతా నాకు తెలియదయ్యా, నువ్వు పంపదలిచిన వాడినే పంపించు అంటూ అహరోను గురించి మోషే చెప్తున్నాడు. అప్పుడు లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? ఐ న్యూ బాగా మాట్లాడగలడు, బట్ ఐ డోంట్ వాంట్. అంటే దేవునికి కావాల్సింది నీ సామర్థ్యం కాదండి, నీ సబ్మిషన్. అర్థమవుతుందా? నీ కెపాసిటీ కాదు, నీ టాలెంట్స్ కాదు. బాగా మాట్లాడినోనే పక్కన పెట్టాడు, మాట్లాడలేను బాబు నీకు ధనం అంటే నువ్వే కావాలంటాడు. విషయం ఏంటో తెలుసా? కొరింథీ పత్రికలు రాస్తుంది, పౌలు గారు రాస్తారు, జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం లోకంలో ఉన్న వెర్రి వారిని, ఆమె ఘనులైన వారిని తృణీకరించు నిమిత్తం. చదువుతారా? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయమా 1:29. 1 కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయం 29వ వాక్యం చదువుతున్నారు, గమనించారు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. దేనికట? మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? మనలో ఏం చూసి పిలిచాడు? జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం, లోకంలో ఉన్న తెలివి తక్కువ వాళ్ళని, బలహీనుల్ని వింటున్నారండి, అందరూ తృణీకరించిన వారిని, లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు నిమిత్తం. ఆమేన్. నీకు బలహీనతలు ఉన్నాయా? బాధపడొద్దండి, అది దేవునికి ఇష్టం. ఆ బలహీనత ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. బలహీనులను ఏర్పరచుకొనెను, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని ఆయన ఏర్పరచుకొనెను. ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఏర్పాటు, ఇది మర్చిపోవద్దు. నేను పెద్ద చదువు లేదు, నాకు పెద్ద అనుభవం లేదు, నాకు పెద్ద మాట్లాడడం నథింగ్ మీరు అనుకోవద్దు. నీ క్వాలిఫికేషనే అది, నీ క్వాలిఫికేషనే అది. నాకు ఏది తెలియదు, ఏం తెలియకపోయినా పర్లేదు, దేవుడు నేర్పించుకుంటాడు. దేవుడు తన మహిమ కొరకు మలుచుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఒకటేనండి, నీ చిత్తమే నాలో జరగాలని అప్పగించు. ఎవరికి నూతన క్రియ ప్రారంభిస్తాడు తెలుసా? మొత్తం ఆ సంభాషణ అట్లా జరుగుతూ 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 ఆయన ఏం చేస్తున్నాడంటే 15వ వాక్యకి బా మీకు చెప్తాను, అతడే నీకు బదులుగా. అది మరి నువ్వెందుకు భయపడతావు, బాధపడతావు? మోసే నీకు బదులుగా అతనే మాట్లాడతాడు. నైట్ 14వ వాక్యం. కోపపడి ఆమె 17 ఈ కర్రను చేత పట్టుకుని సూచక క్రియలను చెయ్యాలని చెప్పాను. ఆమె ఏ కర్ర? మీరు అధ్యాయం ప్రారంభంలో చూస్తే చేతి కర్రను కింద పడేయమన్నాడు. పడేగానే బుసు 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 అంటూ పరిగెడుతుంది ఒక పాము. అమ్మో, మోసే కంగు తిన్నాడు. ఇన్ని రోజులు పట్టుకు తిరుగుతుంది ఈ పావునా? అమ్మ బాబోయ్. ఇప్పుడు తలపైకి ఎత్తారా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేన్ని మోసుకుని వస్తున్నావు, దాన్ని విడిచిపెడితే అది పనికొచ్చేదా హానికరమైందో తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది కొన్ని వ్యసనాలు ఉంటాయండి, కొన్ని వ్యసనాలు అవి వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి. సినిమాలు చూడకూడదు కానండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడొచ్చు. అన్ని ఫ్యామిలీ సినిమాలు అవి అంత మంచి చెప్తాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీ సినిమా చూడొచ్చు. ఏంటిది? వాళ్ళ దృష్టికి అది మంచిది. ఫ్యామిలీ సినిమా విన్నారా? పాపం చిన్నదైనా, కలర్ఫుల్ సినిమా అయినా, కలర్ఫుల్ పాపం ఉండదు, బ్లాక్ అండ్ వైట్ పాపం ఉండదండి. విన్నారండి? ప్రియులారా, ఆలోచించాలి. కొన్ని వ్యసనాలు మనకి ఎంత ఘోరమైంది ఎప్పుడు తెలుస్తాయి? మనం పట్టుకుని తిరుగుతున్న ఈ బలహీనత ఉందే, మనం దేన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాం, ఇది ఎంత ఘోరమైందో తెలియాలంటే ఆయన ఎదుటి పడాలి. ఆయన ఎదుటికి వస్తే ఆ స్థితి అంటూ నీ కళ్ళకు కనబడేటట్టుగా చేస్తాడు. నువ్వు దేన్ని పట్టుకు తిరుగుతున్నావు, అది ఎంత ప్రమాదకరమైన దాంతో తిరుగుతున్నావో, ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టే దాన్ని పట్టుకుని తిరుగుతున్నావో ఆయన పాదాల దగ్గరికి వస్తే తెలియచేయబడుతుంది. మోషే కంగు తిన్నాడు. అమ్మో, దీన్నా నేను పట్టుకుని తిరుగుతున్నాను ఇన్ని రోజులు. దేవా, ఎంత గొప్ప దేవుడి. మోషే, ఏది ప్రమాదకరమో అదే నీకు మహిమ కలిగిన సాధనంగా మారుస్తా. ఏది నీకు కీడో అదే నీకు మేలుగా చేస్తా. ఇన్నాళ్ళు తల పట్టుకు తిరిగావుగా, ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తోక పట్టుకుని పైకి లేపు. ఆమె తోక పట్టుకున్నాడండి, పైకి లేపాడండి. అది వెంటనే మోషే చేతిలో కర్ర అయిపోయాడు. ఈ కర్ర ఇంతకుముందు మోషే చేతిలో కర్ర, ఇప్పుడు మోషే చేతిలోని దేవుని కర్రగా నామకరణం చేయబడింది. ఆమెన్. ఈ మార్పు చెందిన కర్ర పేరేంటి? దేవుని
కర్ర. దాని పేరేంటండి? దేవుని కర్ర. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలోకి సమర్పించబడతావు, నీ పేరు మారుస్తాడు. పేరు మారుస్తాడు. ఏ మార్పు అది? ఇంతకుముందు ఇది నష్టాన్ని కలిగి చేసేది. ఇంతకుముందు చూస్తే జనం పారిపోయే కర్ర ఇది. ఇప్పుడు అద్భుతాలు చేయటానికి ఎత్తే కర్ర. పాయింట్ అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ చేతి కర్రను పట్టుకునే నువ్వు క్రియలు ప్రారంభించు. మోషే చేతి కర్ర పట్టుకునే క్రియలు అయ్యా, కర్ర లేకపోతే కార్యం జరగదు అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ పండితులు దీన్ని ఏమని వర్ణిస్తారంటే ఉపదేశం. ఆమేన్. మార్పు చెందిన కర్ర ఉంది, అద్భుతాలు చేసే కర్ర ఉంది, దీన్ని వాగ్దానపు కర్ర అంటారు. వాగ్దానం. వాక్యాలు వేరు, వాగ్దానాలు వేరండి. వాక్యాలు వేరు, వాగ్దానం వేరు. అందుకే నెల మనం ప్రతి నెల ఏం తీసుకుని వెళ్తున్నాం? ఇక్కడి నుంచి వాగ్దానం అనే ఒక చేతి కర్రను పట్టుకుని వెళ్తున్నాం. మామూలుగా నడవగలవు, కానీ మార్గంలో నువ్వు పడిపోకుండా నువ్వు నిలబడేటానికి సపోర్ట్ ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం అనే చేతి కర్ర. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాగ్దానం కనుక నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, ఈ వాగ్దానాలు ఎత్తి పట్టగలిగితే సముద్రాలు పాయలైపోతాయి. యోర్దాను వెనక్కి మళ్ళీపోతుంది. కరువు సీమ రతనాల సీమగా మార్చబడుతుంది. క్షేమాధారమైన దేవుడు ఇదిగో మోసే చేతులు ఎత్తినప్పుడల్లా, చేతికర్ర ఎత్తినప్పుడల్లా అద్భుతాలు చేస్తూ వచ్చా. ఎవరికయ్యా ఈ అద్భుతమైన క్రియలు అంటే? ఏవండి, ఎవరు చూడని అద్భుతమైన కార్యాలు. ఇదిగో ఈ చేతి కర్రని వెంబడించేవాళ్ళు, ఈ చేతి కర్రని పట్టుకుని నడిచేవాళ్ళు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వాక్యంలో దైవజనుడు చక్కని మాట రాస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. నీ చేతి కర్ర తీసుకుని 7:14 నీ చేతి కర్ర తీసుకుని ఆమె ఇక్కడ దైవజనుడితో ప్రభు నీ చేతి కర్ర తీసుకో. ఈ చేతి కర్రను తీసుకుని కర్మేలునకు చేరిన నీ జనుల్ని అడవిలో ప్రత్యేకంగా నివసించే వారిని మేపాలి. చేతి కర్ర ప్రత్యేకంగా నివసిస్తున్న వారిని అడవిలో కూడా మేపగలదు. ఆమె రైట్. ఇంతవరకు ఈ పాయింట్ చాలండి, ముందుకెళ్ళిపోతాం. ఎవరికి నూతన క్రియ ప్రారంభించబడుతుందంటే దేవుని మాటకు లోబడి వాగ్దానాలు చేతబట్టుకుని వాగ్దానాల మీద ఆధారపడి ప్రయాణం చేస్తుంటారే, ఈ చేతికర్రను నమ్ముకుని ఈ చేతికర్ర మీద ఆధారపడి ఈ చేతికర్ర యొక్క ధైర్యాన్ని తీసుకుని వెళ్తారో వారి ఎదుట సమస్యలన్నీ కూడా త్రోవ కలుగు చేయబడతాయి. ఆమె త్రోవ కలుగు చేయబడుతుంది. అడ్డులన్నీ పారిపోతాయి. చాలామంది అంటారు పోయిన సంవత్సరం ఏమీ కలిసి రాలేదండి. కలిసి రాదు. ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరం కలిసి రాదు. కాలము నిన్ను మార్చలేదండి, కాలము నిన్ను దీవించలేదండి. ఇదిగో దేవుని మాట ఉందే, దేవుని వాగ్దానాలు ఉన్నాయే, అవి నిన్ను బలపరుస్తాయి, అవి నిన్ను దీవిస్తాయి, అవి నీ జీవితంలో కార్యం చేస్తే తప్ప ఏ కాలము నిన్ను మార్చలేదు, ఏ కాలం నీలో కార్యం చేయలేదండి. ఆమె. రెండోది కీర్తనల గ్రంథం 77వ కీర్తన 14వ వాక్యం చూద్దాం. నీవే అండర్లైన్. ఆమె. ఇక్కడ ఏమంటాడు కీర్తనకాడు? ఆమె. ఏ క్రియలు? లెక్కలేనన్ని క్రియలు అక్కడ చదివామా? ఇక్కడ చదువుతున్నాము. ఆశ్చర్యమైన క్రియలను చెయ్యవాడవు నీవే,
ఆమేన్. ఆయనట జనాల్లో తన శక్తిని ప్రత్యక్షపరుస్తాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జనాల్లో తన శక్తిని ఏం చేస్తాడు? కనబరుస్తాడు. ఆశ్చర్యమైన క్రియలండి. లెక్కలేని క్రియలు చేయాలంటే ఖచ్చితంగా వాగ్దానాన్ని నమ్ముకోవాలి. ఆశ్చర్యమైన క్రియలు. ఏ క్రియలు? ఆశ్చర్యం, ఆశ్చర్యం. నా మాట నీవే ఒక ఆశ్చర్యమైన క్రియగా మారాలి. మనుషుల మర్చిపోవాలి అసలు ఎట్లా జరిగింది మీ ఇంట్లో, ఇది ఎలా జరిగింది అని వచ్చి అడగాలి. అలా అడిగారండి. ఎక్కడ? జకరీ ఇంటికి వచ్చి అడిగారు. జకరీ ఇంటికి వచ్చి జనం అడుగుతున్నారు. చదువుతారా? కొన్ని మాటలు చదువుతాం. ఆశ్చర్యమైన క్రియలు. లూకా సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయంలో 57 నుంచి చదువుతారా? ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కంది. విన్నారా? ప్రభు ఆమె యందు మహా కనికరం ఉంచునని విని సంతోషించారట. ఓకే. తండ్రి పేరే పెట్టబోతుంటే అలా వద్దండి, మీ బంధువులు ఈ పేరు గల వాళ్ళే లేరు కదా, మీ తాత ముత్తాతల్లో కానీ ఎవరు ఈ పేరు గల వాళ్ళు లేరు కదా, ఆ పేరు ఎక్కడిది అని అడుగుతున్నారు. ఈ ఆడ మనిషి మాట ఎందుకులే కానీ, ఇదిగో జకరియా, ఈ పిల్లోడికి ఏం పేరు పెట్టమంటావు అని సైకిల్ అని చుట్టాలు అందరూ అడుగుతున్నారండి. సైకిల్ చేస్తుంటే అతడు పలక దెమ్మన్నాడు. చదువుతా. ఏంటది? అసలు ఈ పేరే మాకు తెలియదుగా. ఈ పేరు మీకు ఎవరు బయలుపరిచారు? ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఎవరు చెప్పారు? జకరీకి దేవదూత వచ్చి, గాబ్రియల్ వచ్చి చెప్పి, నీకు కొడుకు పుడతాడురా బాబు, అతనికి యోహాను పేరు పెడతావు, అతడు తల్లి గర్భం మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంటాడు, గొప్ప ప్రవక్త అని ఎంచబడతాడు, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే ప్రవక్తగా ఉంటాడని అన్నీ చెప్తే ఏమండి నమ్మల. ఎప్పుడైతే నోరు పడిపోయిందో అప్పుడు నమ్ముతున్నాడు. దేవదూత చెప్పనే చెప్పాడు, ఈ కార్యములు జరిగేంత వరకు, ఈ కార్యము నెరవేర్చబడేంత వరకు నీవు మౌనమై ఉంటావు. ఆమె నోరు పడిపోవటం ఆశ్చర్యం, నోరు తెరవబడటం ఆశ్చర్యం, వారు పిల్లవాడికి పేరు పెట్టడం ఆశ్చర్యం. ఆ ఊరు వాళ్ళందరికీ ఏంటి ఇల్లు, ఏంటి కుటుంబం, ఏంటి ఆశ్చర్యం. మా కుటుంబాల్లో కానీ మా ఊర్లో కానీ ఇలాంటి పేరు ఎవరికి లేదు. ఎందుకు లేదంటే అతడు పుట్టుక ద్వారా అనేకులకు సంతోషం కలగాలి కనుక, ఒక ఆశ్చర్యమైన కార్యం తన ఇంట్లో దేవుడు ప్రారంభించాడు కనుక ఇది వాళ్ళకి ఆనందం, ప్రజలకి ఆశ్చర్యం. ప్రియులారా, మన దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. నా మాటేనండి. ఇదిగో జకరియలాగా ఇంతకాలం చేసిన ప్రార్థన మీద అనుమానం పడకండి, ఇంతకాలం పడిన ప్రయాసం మీద అనుమానం పడకండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాదు. నా మాట ఏనండి, నమ్మండి. ఆయన లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. రెండోది, ఆశ్చర్య క్రియలు చేయువాడు. విన్నారా? జనుల మధ్యలో తన శక్తిని ప్రత్యక్షపరుస్తాడు. ఈ సంవత్సరం ఎలిజబెత్ ఇంట్లో జరిగినట్లుగా
కాలం దాటిపోతున్నా, మనుషులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, నీ జీవితంలో నా మాట వినండి, ఒక నూతన క్రియ 25వ సంవత్సరంలో దేవుడు ప్రారంభించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిది 3వ మాట, కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, త్వరగా 4వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చూద్దాం. ఏ క్రియ ఇది? ఏ క్రియ? ఒక మంచి కార్యం. మీలో ఈ సత్క్రియని ప్రారంభించిన వాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్క్రియ ఏంటది? ఏంటి ఆ సత్క్రియ? చూద్దాం. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం, త్వరగా. పడతారు, ముంచివేస్తాయి. అదంతా అవసరం లేదురా. సత్క్రియలు అను ధనం, అక్కడి నుంచి చదువు, ముందుకెళ్ళు. సత్క్రియలు అనే ధనమును గలవారును, ముందుకుమా. సత్క్రియలు అను ధనము గలవారును, చాలండి. ఇక్కడ ఏమంటాడు? సత్క్రియలు అనే ధనం. విన్నారా? చాలా మంది కరెన్సీ ఉంటేనే ధనం అనుకుంటా. సత్క్రియ అనేదే నీ ధనం, నీ ఆస్తి అది. అక్కడ చదివాము ఫిలిప్పీలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. విన్నారా? ఈ సత్క్రియ నీ ఆస్తి. చాలా మందికి రక్షణ విలువ తెలియట్లేదండి. రక్షణ విలువ మీకు అర్థం కావట్లేదండి. సత్క్రియ అనేది ఒక ధనం, ఒక ధనం. సరే, ముందుకెళ్దాం. తీతు పత్రిక, ఇక్కడ తీతుతో పౌలు గారు ఏమంటారంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి మనల్ని సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా. ఏ ప్రజలు ఇళ్ళు? ఏ ప్రజలు? మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారని ప్రజలు అడిగితే ఏం చెప్తారండి? మేము వెళ్ళే చర్చి పేరేంటి, ఏం నేర్చుకుంటున్నారు అక్కడికి వెళ్ళి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలా? సత్క్రియల్ని నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? ఏంటి ఆ సత్క్రియ? సమస్త దుర్నీతి నుండి విమోచించబడటం. ఇది దేవుడు చేసే క్రియ. అర్థమవుతుందా? ఆశీర్వాదం మంచిదే, విడిపించబడటం మంచిదే, అన్నిటికంటే గొప్ప కార్యం. మనం అందరూ ఈ అనుభవంలోకి రావాలి. ఏంటంటే సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడటం. కొన్ని మానుకోగలం కానీ కొన్ని మానలేకపోతున్నాం. కొన్ని వదులుకోగలం కానీ కొన్ని వదులుకోలేవు. నథింగ్. అన్నిటిని త్యజించాలి. ప్రభు కొరకు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో వాటన్నిటిని మనం వదులుకుని రావాలి. అప్పుడే నీలో ఆయన క్రియ ప్రారంభించగలడు. అందుకే ఫిలిప్పీలతో ఆయన అంటారు పౌలు గారు, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించగలడు. ఏంటది? సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకే ఆయన తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకోవటానికి తనను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ అధ్యాయం తీతు పత్రిక 5వ వాక్యం.
నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిస్మం ద్వారాను ఆమె రక్షణ 2 భాగాలండి. నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం 2 భాగాలు. అర్ధభాగం చేసి అర్ధభాగం చేయకపోతే కంప్లీట్ కాదు అది. అందుకే ఇక్కడ చాలా తేటగా తీతుతో పౌలు గారు రాస్తూ అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన విశేషమైన కనికరం చొప్పుననే పునర్జన్మ అంటే ఆదాము పాపంలో పడి చావక ముందున్న స్థితి కొరకే. బాప్తిస్మం దేని కొరకు? మరలా బాప్తిస్మం మనల్ని ఏ స్థితిలోకి తీసుకెళ్తుంది? ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో మరలా ఆ మహిమను ధరించుకొనడానికి యేసు రక్తం చిందించబడింది. ఇది వాస్తవం. అందుకే దైవజనుడు క్లియర్గా రాస్తూ చెప్తారు, మనల్ని ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, రెండోది ఆమె ఖచ్చితంగా నీటి మూలంగా ఎవరైతే పుట్టారో ఆత్మ మూలంగా కూడా పుట్టాలి. పరిశుద్ధాత్మని పొందినప్పుడు జరిగే సంపూర్ణమైన రక్షణ ఏంటంటే నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. గతకాలపు మనిషిగా కాకుండా స్వభావం మార్చబడుతుంది. ఎవరి ద్వారా? ఆమె అది ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు ఆయన చేసే పని అది. ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి ఆయన తీర్చిదిద్దుతాడు. ఇలాగా మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా మనం రక్షించాను. మనం ఆయన కృప వలన విన్నారా? కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటికై ఆ పరిశుద్ధాత్మని మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద కుమ్మరించాడు. దాన్ని పొందుకుంటావో లేదో నీ ఇష్టం, ఆహ్వానిస్తావో లేదో నీ ఇష్టం. మన మీద కుమ్మరించబడ్డాడు. అబే మూడవదికి చెప్పే మాట ఏంటంటే, మొదటిది అద్భుతాలు జరగాలంటే, అద్భుత క్రియలు ఖచ్చితంగా సబ్మిషన్ కావాలి, ఆయనకి సమర్పించుకోవాలండి, లోబడాలి. రెండవది ఆశ్చర్యమైన క్రియలు జరగాలంటే వాగ్దానాలు ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడు జనులు ఆశ్చర్యపడే విధంగా కార్యాలు చేస్తాడు. మూడోది తన శక్తిని ప్రదర్శించి ప్రాణం పెట్టి మనలో ఒక సత్క్రియను ప్రారంభించాడు. ఏంటంటే మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించాడు. తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధాత్మ ద్వారా నింపి ఆ పరిశుద్ధాత్ముడు మనలో పరిశుద్ధ క్రియలు ప్రారంభించి, ఇదిగో ఆయన పోలికలోకి పరిశుద్ధాత్మను పొందినంత మాత్రానే దేవదూతలు అయిపోతారు అనుకోకూడదండి. ఆయన వెళ్ళి లోపల ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి శుద్ధీకరించి మచ్చ ముడత కళంకము లేని వధువుగా నన్ను ఆయన రాకడికి సిద్ధపరిచి క్రియలో ఆయన ఉన్నాడు. నా దేవుని పిల్లలారా, ఏదో నూతన క్రియ అంటే కలిసి వచ్చేస్తుంది, ఇల్లు మీద ఇల్లు కడతావు, కారానికి కారు కడతావు అని నేను చెప్తలేదండి. ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి. ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. కనుక నా మాటేనండి, ఆయన నూతన క్రియ ఈ సంవత్సర ప్రారంభంలో కుటుంబం పట్ల ప్రారంభించున్నాడు. అది ఇప్పుడు మొలిచి ఉంది. రాబోయే దినాల్లో ఆ క్రియ ఎంత గొప్పదిగా మారుతుందంటే, అరణ్యంలో త్రోవను కలుగ చేస్తుంది, ఎడారిలో నదులను కలుగ చేసే ఆయన క్రియ నీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక. నూతన క్రియ మీ ఇంట్లో నెరవేర్చబడునుగాక. ఆమె